తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వివాహాలు జాప్యత కనుకుంటే అంటే ఆలస్యం అయితే కనుక ఖచ్చితంగా చాలా పవర్ఫుల్గా ఇంకా చేసిన వెంటనే వివాహం కుదరటం అనేది జరుగుతుంది. అదే ఆంజనేయుడికి సంబంధించి మీరు పరిచయం చేసిన వాలం పూజ కదా, చాలా పవర్ఫుల్గా చాలా మంది క్లయింట్స్కి ఇచ్చి ఉన్నారు. మీరు ఇచ్చిన వాళ్ళందరికీ సక్సెస్ అయ్యి కదా? అందరికీ సక్సెస్ అవుతుంది. తెలియని వాళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్స్లో, ఒకసారి చెప్తారు? తప్పకుండా చెప్తాను. అయితే ఆంజనేయ స్వామి వాలం పూజ మన అందరికీ తెలిసిన విషయమే. మా చిన్నప్పుడు ఏంటి అని అంటే మా అమ్మ హనుమాన్ చాలీసా చదువుతూ ఒక్కొక్క బొట్టు పెట్టుకుంటూ వెళ్ళేది 43 days. ఇది 43 days చేయాల్సిన 43 days. ఎలా ఒక్కసారి అందరూ ఏం చేస్తారు అని అంటే గంధం పెట్టి కుంకుమ పెట్టేస్తారు అనమాట. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించినప్పుడు కుజుడి దోషం ఉంది, కుజ దోషం ఉంది అనో, లేకపోతే అవాంతరాలు ఎందుకు వస్తున్నాయో తెలియక ఒక్కొక్కసారి కేతు వల్ల కూడా పెళ్లి లాగుతూ ఉంటాయి అనమాట. అలాంటివి ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే కనుక రాహు దోషం, కేతు దోషం, కుజుడిది, ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే ఇప్పుడు నేను చెప్తున్న పూజ ఖచ్చితంగా చేయాలి. అయితే జనరల్ గా అందరం 41 days చేస్తాం, కానీ ఇది 43 days చేయాలి. ఓకే, ఖచ్చితంగా సింధూరం ఎక్కువ మోతాదులో తెచ్చుకోండి, గంధం కూడా ఎక్కువ మోతాదులో తెచ్చుకోండి. అయితే ఇక్కడ విశేషంగా మనకి కావాల్సింది ఏంటి అని అంటే రాముల వారిని ఆలింగనం చేసుకొని ఉంటారనమాట. ఆంజనేయ స్వామి కౌగిలించుకుంటారు. అమ్మవారిని చూసి వచ్చి ఇదిగోండి అని చెప్పి గుర్తుగా ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడు రాముల వారు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఆయనకి. ఏం చేయాలో తెలియక నా దగ్గర ఇంతకు మించి నీకు ఇవ్వగలిగింది ఏదీ లేదు అని చెప్పి ఆలింగనం చేసుకుంటారు అనమాట. అవును, ఒక్కసారి గుర్తొచ్చేస్తుంది ఆ ఘట్టం. అంటే రాముల వారు అసలు ఎలా కళ్ళు మూసుకుంటారో తెలుసా, తన్మయత్వంతో ఉంటారు ఆ చిత్రపటంలో మీరు చూస్తే గనక. ఇంకా అంతకు మించి ఇంకేం కావాలి ఆయనకి, ఆయన ఆలింగనం ఇంకా అంతకు మించి ఇంకేం లేదు అసలు, దానికంటే అనంతమైంది ఇంకేం లేదు. కాబట్టి అప్పుడు గనక మనం స్వామివారిని అడిగితే గనక ఓకే తీసేసుకో, ఓకే ఓకే అని అంటారు అనమాట. కదా, ఆనందంగా. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అని అంటే సింధూరము గంధము తీసుకొని హనుమాన్ చాలీసా చదివి రామరక్ష స్తోత్రం కూడా చదువుకుని మీరు ఏం చేస్తారు అని అంటే చక్కగా గంధాన్ని సింధూరాన్ని తడుపుకోండి. చెప్తున్న సింధూరం తడిపేటప్పుడు వాటర్ ఎక్కువ వేసేకండి, కొంచెం కొంచెం వేసుకుంటూ తడపాలన్నమాట. ఒక చిన్న బాక్సుల్లో పెట్టుకుంటే ఇవాళ తడిపిన సింధూరంలోనే మళ్ళీ కొంచెం సింధూరం వేసుకొని తడుపుకోవచ్చు, ఇవాళ కలిపిన గంధంలోనే కలుపుకోవచ్చు, మూత పెట్టి ఉంచుకుంటే. అలా చక్కగా ఫస్ట్ గంధం తడిపేసేసి ఆ గంధం ఫస్ట్ కింద నుంచి వాలం కింద ఉంటుంది కదా స్టార్టింగ్ వెనుక, ఫస్ట్ అక్కడ పెట్టాలి. వాలం అంటే ఏంటక్క? వాలము అని అంటే స్వామివారు క్షమించాలి, తోక. ఎందుకు కోపం ఆయనకి తోక అని అంటే రావణుడు అన్నాడు అనమాట తోకని, అందుకని కోపం ఆయనకి. రావణుడు గుర్తుకొస్తాడు, తోకకు నిప్పంటించండి అని అంటాడు కదా. ఆ తోక అన్న మాట వినంగానే రావణాసురుడు గుర్తుకొస్తాడు ఆయనకి. అందుకని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం తోక అనకూడదు, వాలము అనాలి. ఓకేనా? అర్థం అవడం కోసం అలాగే ఎందుకు అనకూడదు అనేది కూడా రీజన్ తెలుస్తుంది కదా మనకి. కాబట్టి వాలము అని అనాలన్నమాట. అలా మనం చక్కగా గంధం తడిపేసేసి ఫస్ట్ గంధాన్ని ఇలా పెట్టాలి. తడిపి ఇలా పెడితే రౌండ్గా వస్తుంది చక్కగా. మీరు ఇంటెన్షన్తో పెట్టాలి స్వామివారికి అంటే చక్కగా రౌండ్గా వస్తుంది. మళ్ళీ సింధూరం తీసుకొని సింధూరం కూడా తడుపుకొని ఆ గంధం మీదే సింధూరం పెట్టాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అని అంటే గంధం జనరల్ గా మగ పిల్లలు పెట్టుకుంటారు, సింధూరం అనేది ఎర్ర రంగులు అయితే ఆడవాళ్ళు కూడా ధరిస్తారు. అవునా కాదా? మనం ఇక్కడ జనరల్ గా ఆరెంజ్ సింధూరం వాడతాము, నార్త్ లో రెడ్ కలర్ సింధూరం కూడా ఉంటుంది. మనకి ఇక్కడ అంతగా దొరకదని అక్కడ దొరుకుతుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది అక్కడ వరకు. అయితే ఆ సింధూరం ఏమో ఆడవాళ్ళకి సంబంధించింది, గంధం ఏమో మగవాళ్ళకి సంబంధించింది. పెళ్లి ఖచ్చితంగా అవుతుంది.
ఓకే. వీళ్ళిద్దరిని కలుపు స్వామి, మా ఇద్దరిని కలుపు, ఎక్కడున్నాడో తీసుకురా, అమ్మ ఎక్కడుందో తీసుకురా, నాయన ఎక్కడున్నాడు, ఆ పిల్ల ఎక్కడుందో తీసుకురా అని చెప్పనమాట. కాబట్టి పెట్టేసి అటు రాముల వారికి, సీతమ్మ వారికి, లక్ష్మణ స్వామికి అందరికీ కూడా దండం పెట్టుకోవాలన్నమాట. తప్పకుండా అవుతుంది పని. మొదటి రోజు ఒక బొట్టు పెడతాం, అలాగే రెండో రోజు ఒక మళ్ళీ బొట్టు బొట్టు పెడతాం. ఇప్పుడు బొట్టు పెట్టేటప్పుడు ముందు ఏం చేస్తాం, ఫస్ట్ రాముల వారికి కూడా మనం బొట్టు పెడతాం. చక్కగా మీరు రాముల వారికి పెట్టేటప్పుడు చక్కగా ఆయన నామం చక్కగా తీర్చిదిద్దండి ఇద్దరికి కూడా. అటు ఆంజనేయ స్వామికి కానివ్వు, ఇటు రాముల వారికి కానివ్వు, చక్కగా త్రిపుండ్రం చక్కగా తీర్చిదిద్దండి. పెట్టిన తర్వాత ఈ పూజ స్టార్ట్ చేయండి. రెండో రోజు మళ్ళీ పెడతాం, మూడో రోజు మళ్ళీ, నాలుగో రోజు మళ్ళీ, అలా 7 రోజులు అయిన తర్వాత కాస్త ఫోటోని తుడుచుకోవాల్సిన అవసరం వస్తుంది ఎప్పుడైనా, అమావాస్యకైనా సరే మధ్యలో. అప్పుడు ఏం చేస్తారంటే ఈ వాలానికి ఉన్న బొట్లు ఏవి కదపకుండా ఓన్లీ మిగతా ఫ్రేమ్ ని మాత్రమే తుడుచుకోవాలి. రాముల వారి బొట్టు, ఆంజనేయ స్వామి బొట్టు అంతవరకు తుడుచుకోవచ్చు. వాలం బొట్లు ఏవి కూడా మనం టచ్ చేయకూడదు అనమాట. మళ్ళీ త్రిపుండ్రం దిద్దండి ఇద్దరికి చక్కగా, ఓకేనా. మళ్ళీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి. ఈ 43 days అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ బొట్టును చక్కగా తుడిచేసుకొని పేపర్ పెట్టుకుంటే మొత్తం పడుతుంది. ఆ పేపర్ మళ్ళీ డబ్బాలో వేసుకోవచ్చు. దాన్ని తడిపి కొంచెం కొంచెంగా మనము ధరిస్తే, ధారణ చేస్తే చాలా మంచిది. నాకు కూడా ఇవాళ ఒక ఐడియా వచ్చింది, మనం కుంకుమ పెట్టుకోవట్లేదు కదా, ఇది కలిపి పెట్టుకుందాం, పూజ చేశానా నాకు అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం మామూలుగా పెట్టుకున్న తర్వాత కింద బొట్టు పెట్టుకోవడం అనేది ఈ ఆజ్ఞాచక్రానికి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆజ్ఞాచక్రంలో న్యాచురల్ది ఉండాలి. దైనందిన జీవితంలో మనం ఇప్పుడు తిలకం పెట్టుకున్నా కూడా విపరీతమైన చెమట్లు పట్టి అలా కారిపోతుందనే అదొక బాధ. కుంకుమ పెట్టుకున్నాం అనుకోండి, సరే ఎంత వ్యాజ్లైన్లో పెట్టి చాలా చూపిస్తున్నారు ఇప్పుడు, ఏదో సమ్ సార్ట్ ఆఫ్ రియల్ వ్యాక్స్తో తయారు చేసి కూడా పెట్టడము, కుంకుమ పెట్టుకోవచ్చు అని చెప్పి చూపిస్తున్నారు మనకి చాలా మంది. కానీ అది ఎంతవరకు మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అనడానికి చాలా కష్టమే కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే ఆ కింద ఆజ్ఞాచక్రానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ పెట్టుకోవడం అనేది ట్రై చేయండి. పెట్టుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. మెయిన్ ఆజ్ఞాచక్రం వల్ల బ్లాకేజ్ ఉంటే ఏంటి అని అంటే మన డెస్టినీ అనేది మనకి తొందరగా మంచి జరగడానికి అవకాశం ఉండకపోవడము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము, కోపం తొందరగా రావడము, మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఆజ్ఞాచక్రానికి ఎప్పుడు, అందుకనే బొట్టు పెట్టుకోండి, కుంకుమ పెట్టుకోండి, న్యాచురల్ థింగ్స్ అక్కడ అందించండి అని ఎందుకు అంటారంటే న్యాచురల్గా జరగాల్సినవన్నీ కూడా నేచురల్గా జరిగిపోతాయి కాబట్టి పెట్టుకోమంటారు. కాబట్టి తప్పకుండా ఆ పని చేయండి. ఈ వాలం పూజ చేసేసిన తర్వాత ఎన్ని రోజులకి పెళ్లిళ్ళు సెట్ అవ్వటం మీరు చూసారక్క? ఫస్ట్ నా క్లయింట్కి నేను చెప్పినప్పుడు 13వ రోజు ఆ అమ్మాయికి సంబంధం కుదిరిపోయింది. అయితే ఆ అమ్మాయి కాల్ చేసి చెయ్యాలా, మిగతా అన్ని కంటిన్యూ చేయాలా అంటే చెయ్యాలి అని చెప్పాను నేను. అన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలా అని వాళ్ళు అడిగితే నాకు బాధ అనిపించింది. ఉండాలి తప్పకుండా, స్వామి అంత తొందరగా చేసినప్పుడు తప్పకుండా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎందుకు అనంటే జీవాన్ని మనం ఎక్కడైతే మనం స్ట్రాంగ్గా చేసుకొని ఎక్కడైతే మనం ఆపుతామో, డిసిప్లైన్డ్గా ఉంచుతామో, భగవంతుడు అక్కడ డిసిప్లైన్ ఎక్కడ ఉంటే అక్కడ నించుంటాడు అనేది మనకి తెలుసుకోవాలి మనము. ఇంకోటి, ఆంజనేయ స్వామిని పూజిస్తే శని భగవానుడు ఎందుకు పద్మిని మంచి చేస్తాడు చెప్పు? శని భగవానుడికి బుద్ధి చెప్తాడు ఆంజనేయుడు కూడా. ఇంకోటి ఎందుకంటే డిసిప్లిన్ అంటే ఇష్టం శని భగవానుడికి. ఆంజనేయ స్వామి పూజ చేసినప్పుడు ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు 9ంటికి చేస్తే మళ్ళీ రేపు కూడా 9ంటికే పెట్టాలా చెయ్యాలి. వాళ్ళు నువ్వు గుడికి వెళ్ళావు, ఎన్నింటికి వెళ్ళావు? పొద్దున్న 9:15కి వెళ్ళావు. రేపు కూడా 9:15కి వెళ్ళు. ఓకే, కంటిన్యూగా వెళ్ళాలనుకుంటే కరెక్ట్గా మెయింటైన్ చేసావు అనుకో టైము, ఆటోమేటిక్గా పనులు అయిపోతాయి. అయినట్ట హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటే రాముల వారి దగ్గరికి వెళ్ళావు, అమ్మవారిని తీసుకొని వచ్చావు, అన్నీ మనం అవన్నీ కూడా చదువుతూ ఉంటాం కదా, అబ్బా ఎప్పుడు చదువుతుందో మళ్ళీ అని వినడానికి ఆ టైంకి అక్కడ వస్తారట ఆయన. అర్థమైందని ఇంకో ఆ టైం మెయింటెనెన్స్ అంటే అందుకే చెయ్యాలన్నమాట. ఆ టైం మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా పని అవుతుంది. అందుకే టైం ఎక్కడ మెయింటైన్ చేస్తే శని భగవానుడు అక్కడ మంచి రిజల్ట్స్ ఇస్తాడు, హ్యాపీ అయిపోతాడు. డిసిప్లిన్ ఇష్టం ఆయన, డిసిప్లిన్. అందుకని కూడా ఒక రీజన్ నా అనాలిసిస్ ప్రకారం సాటర్న్ ఎందుకు మనకి డిసిప్లిన్డ్గా. అలాగే పట్టు ఎక్కువ స్వామికి అని మనం వెంకటేశ్వర స్వామికి అనుకుంటాం,
చెయ్యాలంటే చెయ్యాలి ఆయనకి అని చెప్పి. అవునా కదా? అందుకని కూడా శని భగవానుడు ఆయనకి చేస్తే కూడా అందుకనే హ్యాపీ అవుతాడు. కాబట్టి ఇవి మనం చిన్నగా సూక్ష్మంగా మనం అనాలిసిస్ చేసుకుంటూ వెళ్తే మనకు అర్థమైపోతుంది దిశానిర్దేశం. కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినద్దు, 43 జంతు హింస అనేది పనికిరాదు, జీవహింస అనేది పనికిరాదు. నిజంగా చెప్పాలి అని అంటే బయట ఎక్కడో దోమలు వాటి పని అవి తిరుగుతుంటే చేస్తుంటే నువ్వు తలుపులేసుకుంటే ఓకే, బ్యాట్ని తీసుకెళ్లి జడిపించడం అనవసరం. నీ కుడితే నువ్వు చంపు, నీ కుట్టని వాటిని ప్రత్యేకంగా వెళ్ళి ఆ బ్యాట్ టిక్కు అనుకుంటే అలా చేయకూడదు అనేది కూడా గుర్తుంచుకోవాలి. నమస్కారం అక్క. దోమను కూడా చంపద్దు. నేనైతే చంపను, ఉప్పను ఊతా, నేను చంపను, నిజంగానే చంపను. ఇంకేమైనా నియమాలు ఉంటాయా వాళ్ళం పూజ చేస్తే? వాళ్ళం పూజకి ఇదే, ఇంకా నియమాలు ఏం లేవు. అయితే అరటిపళ్ళు కానివ్వు, లేకపోతే వెన్న కానివ్వు, స్వామివారికి దద్దోజనము, మిరియాలు పోపేసిన దద్దోజనము, వడలు, మీ ఇష్టం. ఈ 43 రోజులు స్వామివారిని ఎంత బాగా చూసుకుంటే మీకు అంత చక్కగా పని అయిపోతుందని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క. తల్లిదండ్రులు చేయొచ్చా ఇది పిల్లల కోసం? చేయొచ్చు, తప్పేం లేదు. కాకపోతే పిల్లలు చేస్తే ఇంకా మంచిది. తల్లిదండ్రులు చేయొచ్చు, చేసి ఆ బొట్టు వాళ్ళని ఆ 43 రోజులు అయిన తర్వాత పెట్టుకోమని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్లి విషయంలో ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది వాళ్ళకు కూడా కన్యాదానం చేసే యోగ్యత రావాలి, అలాగే కన్యాదానం తీసుకునే యోగ్యత ఉండాలి అని అంటే స్వామి కనికరించాలని అనిపిస్తుంది. ఖచ్చితంగా. చాలా చక్కగా తెలియజేశారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.